ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు సమావేశాలు సభ్యుల ప్రశ్నల సమాధానాలతో కొనసాగిన దృశ్యమాలిక ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిశ్రమల స్థాపనకు అనుకూల ప్రాంతమని ఇఫ్కో సెస్ లో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించమంటూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అసెంబ్లీలో కోరారు. పరిశ్రమలు కియా, గమేష మరియు రాజధాని అమరావతి లాంటి పారిశ్రామిక ప్రగతి సాధించడం కోసం మీరు చేసిన శ్రమ నేటికి తరతరాల ఆదర్శం అధ్యక్ష. దేశ విదేశాల నుండి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచడం కోసం లోకేష్ గారు చేస్తున్న కృషి ధన్యవాదాలు తెలుపుతున్న అధ్యక్ష. పారిశ్రామికంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్లో కోవూరు నియోజకవర్గంలో పరిధిలో పరిశ్రమల స్థాపన కోసం అనేక అవకాశాలు ఉన్న విషయం మీ దృష్టికి తేవాలి అనుకుంటున్నాను అధ్యక్ష. యువత భవిష్యత్తు బాగుండాలి, ఉపాధి అవకాశాలు కోసం ఇఫ్కో నిర్మాణం కోసం రైతులు నుంచి మనం సుమారు 2776 ఎకరాల భూమి ఇఫ్కో కర్మాగారం కోసం ఇచ్చున్నారు అధ్యక్ష. రైతులు ఇఫ్కో కర్మాగారం రాకపోవడం వలన అదే భూమి ఇఫ్కో కిసాన్ సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష. అందులో వ్యవసాయ ఆధారిత కంపెనీల నిర్మాణం కోసం భూములు కేటాయించే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ కేవలం గమేష, కోకోకోలా లాంటి 2 కంపెనీలు మాత్రమే వచ్చున్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కృష్ణపట్నం పోర్ట్ మరియు నేషనల్ హైవేకి దగ్గరగా కోవూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ భూములు కూడా ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. ఆల్రెడీ ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటికి 13 సంవత్సరాల నుంచి క్లోజ్ అయిపోయింది అధ్యక్ష. అదేవిధంగా అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్ ఎంతో మంది చనిపోతున్నారు అధ్యక్ష. వాళ్ళకి మనం ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చి ఆ 126 ఎకరాలని కూడా మనం రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు కానీ ఏపీఐసి వాళ్ళతో కానీ మాట్లాడి ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా కొడవలూరు మండలంలో ఉన్న రాచర్లపాడు, బొడ్డువారిపాలెంలో ఉన్న ఏపీఐఐసి పార్కులో పరిశ్రమల కోసం ఇప్పటికే కేటాయించిన స్థలాల్లో ఇంకా నిర్మాణం ప్రారంభించని కంపెనీలు చాలా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు ఎందుకు ప్రారంభించట్లేదో, ఇన్ని రోజులైనా కూడా స్థలం తీసుకొని ఎందుకు ఊరికే పెట్టుకున్నారో కనుక్కొని దాన్ని ఆ కంపెనీలు అనుమతులు రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మళ్ళీ కొత్త కంపెనీలు పెట్టే వారికి అది కేటాయిస్తే ఎన్నో ఉపాధి అవకాశాలు మన లోకేష్ బాబు గారు కళ్ళకంటున్న 20 లక్షల ఉద్యోగాలు ఆల్మోస్ట్ ఇక్కడ సగం భాగం వస్తాయని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఇక్కడ ఉన్న సాంకేతిక సమస్యలు, లేఅవుట్, మార్కేజ్, అనుమతులు వంటి సాంకేతిక సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వం దానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ కారణంగా అనేక పెద్ద పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయి అధ్యక్ష. పరిశ్రమలు వేగవంతమైన స్థాపన ఆలస్యం అవుతుంది అధ్యక్ష. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు వచ్చే అడ్డంకులుగాను తొలగించగలిగితే ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, ఎందుకంటే మనకి కృష్ణపట్నం పోర్ట్ కానీ ఇప్పుడు రాబోయే దగదత్తి ఎయిర్పోర్ట్ కానీ అన్ని దగ్గరున్నాయి, హైవేలో ఉన్నాయి ఈ భూములన్నీ. కాబట్టి ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అందువల్ల వి రిక్వెస్ట్ గవర్నమెంట్ నీడ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ అధ్యక్ష. యువతకు ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దానికి మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న స్థలాన్ని మొత్తం ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. మీ ద్వారా ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు కాకర్ల సురేష్ గారు ఉదయగిరి శాసనసభ్యులు వారి పుట్టినరోజు. ఈ సందర్భంగా వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో బీడుగా ఉన్న కిసాన్ సెజ్ రిలయన్స్ భూముల తీరుపై సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. 18 ఏళ్లు దాటుతున్నా ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని, పరిశ్రమలు ఏర్పాటు చేయని భూములను వెనక్కు తీసుకుని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి టీజీ భరత్ సమాధానమిస్తూ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా 2007లో రిలయన్స్కి అంటే అనిల్ అంబానీ గారికి ఎన్టీపీసీ కింద 4000 మెగావాట్స్ పిలిచినప్పుడు దాంట్లో టెండర్లు వెనక్కిపోయినాడు. 7000 ఏకర్స్ తీసుకున్నారు అట్ ద రేట్ ఆఫ్ 7,75,000. ఇప్పటికి 18 ఇయర్స్ అయిపోయింది. ఎందుకు ఖాళీగా? నిన్న మళ్ళీ ఆయనకి ఈడీ నోటీసులు ఇచ్చింది, 2,500 కోట్లు అన్నది. ఆయన చేయగలడా లేదా? 18 సంవత్సరాలు బీడు పెట్టుకున్నారు రైతులు. అది వెట్లాండ్, అది కెనాల్లో ఇది ఉంది, సప్లై, వాటర్ సప్లై ఉంది, అది అట్లుంది. ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కిసాన్ ఎస్సీజెడ్ ఇఫ్కో 2,600, ఇది 2,700. కృష్ణపట్నం 6,000 ఎకరాలు అట్ ద రేట్ ఆఫ్ 1 lakh, రైతులకి 4 లక్షలు, గవర్నమెంట్ ల్యాండ్కి 1,00,000. 8,000 ఎకరాలు నెల్లూరు జిల్లాలో ఒక్క మ్యాన్పూర్ ఎస్సీజెడ్, అక్కడ క్రిస్ సిటీ తప్ప ఇంకేముండయి చెప్పండి. అందుకని శ్రీ సిటీ తప్ప ఇన్ని వేల ఎకరాలు 20 సంవత్సరాల నుంచి రైతులు సాగు చేయక రైతు కూలీలు ఖాళీగా పెట్టుకొని, అందుకని దాన్ని సీరియస్గా తీసుకోండి, తిరిగి రెజ్యూమ్ చేయండి, న్యాయం చేయండి. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ, అది మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. రిలయన్స్ ది సభ్యులు అడిగారు, రిలయన్స్ ది నెల్లూరులోది, అది కూడా ఇండస్ట్రియల్ పార్క్ గా కన్వర్ట్ చేయాలనే ఆలోచన ఉంది. వాళ్ళు ప్లాన్ పెట్టాలనుకున్నారు, వేరియస్ ఇష్యూస్ జరిగింది, వాళ్ళు చెప్పినట్లు ఈడీ ప్రాబ్లమ్స్ అవన్నీ జరిగినాయి. బట్ ఇండస్ట్రియల్ పార్క్, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తున్నాయి, ఇండస్ట్రియల్ అట్రాక్షన్ ఉంది కాబట్టి వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్కి, అది కూడా ఇండస్ట్రియల్ పార్క్గా వాళ్ళు ప్రపోజల్ ఇస్తే అది కానీ క్లియర్ చేస్తే అక్కడ కూడా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.